తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సెంటేజ్ సమస్య పరిష్కారానికి 15 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. మూవీ రిలీజులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. 2 నెలల్లో సమస్యను పరిష్కారం చూపుతామన్నారు నిర్మాత సి కళ్యాణ్. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సెంటేజ్ సమస్య పరిష్కారానికి 15 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. మూవీ రిలీజ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. 2 నెలల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు నిర్మాత సి కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ నుంచి సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్ సతీష్. మరిన్ని వివరాలను అందిస్తారు. సతీష్, చెప్పండి, ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయం ఏంటి, ఎలాంటి డెసిషన్స్ అమలు చేయబోతున్నారంటే ఏం చెప్తారు? ఎస్ అనుశ్రీ, దాదాపు ఈరోజు ఉదయం 11 గంటలకి నుంచి స్టార్ట్ అయిన సమావేశం ఇంకా జరుగుతూనే ఉంది. ముందు అరగంటలో కూడా వాడివేడిగా చర్చ జరిగింది. ఒక దశలో సునీల్ నారంగ్ కోపంతోటి బయటికి రావడం, ఆయన్ని మళ్ళీ దిల్ రాజు, తర్వాత చదలవాడి శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా బుజ్జగించి లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎవరి కాళ్ళు అంటే డిస్ట్రిబ్యూటర్లు ఒక సపరేట్గా, ఎగ్జిబిటర్స్ సపరేట్గా వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నారు. అవన్నీ కూడా ఇక్కడ ఎఫ్డీసీకి సంబంధించి అధ్యక్షుడు సురేష్ బాబు ముందు ఉంచారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వస్తున్న సి కళ్యాణ్ చెప్పింది సమాచారం ప్రకారం మొత్తం ఒక 15 మంది దీనికి కమిటీలో ఉన్నారు. ఆ కమిటీ ఈ రేపు నుంచే స్టార్ట్ అయ్యి దాదాపు 1-2 నెలల్లో ఈ సమస్యను పరిష్కరించే విధంగా, అంటే పర్సంటేజ్ల విషయం, తర్వాత ఓటీటీకి సంబంధించి, తర్వాత వీళ్ళు థియేటర్లకు సంబంధించి గ్రేడింగు, ఇవన్నీ టోటల్గా ఇరు వర్గాలకు ఏవైతే సమస్యలు చెప్పారో వాటన్నిటి మీద ఈ కమిటీ చూస్తుంది. ఆ కమిటీ కూడా దాదాపు డిస్ట్రిబ్యూటర్ల నుంచి 5, నిర్మాతల నుంచి 5, అలాగే ఎగ్జిబిటర్స్ నుంచి 5 కూడా ఉన్నారు. మొత్తం 15 మంది రేపు నుంచే ఈ కమిటీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా సి కళ్యాణ్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం మొత్తం కూడా ముగ్గురు దాదాపు 50 నుంచి 60 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చర్చలు అయితే జరుపుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాట్గా సాగిన చర్చలు ఇప్పుడు కాస్త నిదానంగా అందరూ కూడా కలిసి చర్చించుకుంటున్నారు. అసలు ఎక్కడి నుంచి సమస్యలు మొదలుపెట్టి ఎట్లా వచ్చినాయి అంటే దాదాపు హరిహర నుంచి మేము కొట్లాడుతున్నా కూడా ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదని చెప్పేసి ఎగ్జిబిటర్స్ అంటుంటే, నిర్మాతలు కూడా మాకు సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు రిలీజ్ అవబోయే సినిమాలు కాకుండా దాదాపు ఒక సంవత్సరం తర్వాత నుంచి ఈ ప్లాన్ చేస్తాము, ఎందుకంటే పర్సంటేజ్ విధానంలో ఖచ్చితంగా మేము కూడా ఇద్దామని అనుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు 80% దీనికే అయిపోతుంది. అంటే మామూలుగా ఈ షూటింగ్లు జరిగినాయి, వాటన్నిటి మీద మేము పెట్టుబడి పెట్టున్నాము, ఈ టైంలో పర్సంటేజ్ ఇస్తే మాకు ప్రాబ్లం అని చెప్పేసి కూడా నిర్మాతలు గట్టిగా చెప్పడం జరిగింది. దీని మీద ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రేపు నుంచి కూడా వర్క్ చేసి ఈ సమస్యను త్వరగా పరిష్కరిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.